అందరికీ మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ముందుగా బాణీల్లో కొన్ని నువ్వులు, ఎండు కొబ్బరి, వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోండి దోరగా. ఆ వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్‌లా ఆడించుకోవాలి. దాంట్లోకి 2 టమోటాలు వేసి ఇంకా మెత్తగా ఆడించుకోండి. ఆ పేస్ట్‌లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, నూనె వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తరువాత వంకాయలు కోసుకొని దాంట్లోకి మిగిలిన మసాలాను కూడా దాంట్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా మళ్ళీ బాణీలు పెట్టేసి దాంట్లో కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ వేసినారా అనుకోద్దండి. నూనె ఎక్కువ కంపల్సరీ ఉండాలి. నూనె వేసేసి దాంట్లో కొంచెం కరివేపాకేసి వంకాయలు వేసేసేయండి దాంట్లోకి. మనం ముందుగా మసాలా పెట్టుకుంటే వంకాయలు వేసి కొద్దిసేపు వేయించుకొని మిగిలిన మసాలా కూడా వేసుకొని కొన్ని వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ ఏసి బాగా కలుపుకొని మూత వేసేసేయండి. మనకెంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర 10 నిమిషాల్లో రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.